నేడు మున్సిపల్ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సేవలందిస్తూ ఫలితాలు సాధించడం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఘనత అని టీడీపీ మైనార్టీ నేత జిలానీ భాష తెలిపారు. కడప నగరం సాలినాగే వీధిలో గల కార్పొరేషన్ ఉర్దూ హైస్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమీర్ భాష మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేరెంట్స్ టీచర్స్ మీట్ 4.0ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్య, పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పనపై తగిన చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశం కొనసాగుతాయన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేడు ప్రతి ఏడాది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరిట ఆర్థిక సహాయం పిల్లల తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారన్నారు. నమస్కారాలు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగు 4.0 ఏదైతే జరుగుతుందో విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ఈ యొక్క టీచర్ల మధ్య సఖ్యత కుదిరించడం కోసం, అదేవిధంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా, సకల సౌకర్యాల కల్పన జరుగుతుందా లేదా అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరగడం జరుగుతోంది. ఇందులో పాలు పంచుకోవడం నిజంగా సంతోషం, గర్వకారణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈసారి మనం చూసుకుంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రతి పిల్లవాడికి, అర్హుడైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరిట దాదాపు 13,000 రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేయడం అని చెప్పి ఏ విధంగా వాగ్దానం ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే ఈ యొక్క రెండో దఫా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ యొక్క పని చేస్తున్న ప్రభుత్వానికి హర్షిస్తున్నారు. ఇదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి. కేవలము ఆర్థిక సహాయమే కాకుండా ప్రతి ఒక్క పాఠశాలలో మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అహర్నిశం కష్టపడుతున్నారు. నిజంగా వారికి తల్లిదండ్రుల తరపు నుంచి, టీచర్ల తరపు నుంచి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఏ కంకణం కట్టుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో అదేవిధంగా విద్యార్థులకు మెరుగైన ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క జీవనంలో విజయఢంకాలు మోగిస్తారని చెప్పి మనసారా ఆశిస్తున్నాము. ఏ విధంగా లీప్ అప్లికేషన్ అయితేనేమి, GFL లాంటి ప్రోగ్రాం, అధునాతనమైన టెక్నాలజీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లను ఈ యొక్క కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ప్రతి పాఠశాల కూడా ముందుకు దూసుకుని వెళ్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, ఏదేదో పుకార్లు సృష్టిస్తున్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నాము, మీ కాకమ్మ లెక్కలకు అధికార లెక్కలే మీకు చంపపెట్టు లాంటి సమాధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. గత ప్రభుత్వంలో కేవలం 6,500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపు 10,120 కోట్ల రూపాయలు కేటాయించారంటే అది కూటమి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. దాదాపు 42 లక్షల మంది తల్లుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగిందంటే మనం చూసుకుంటే 67 లక్షల మంది విద్యార్థులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం నిజంగా సంతోషదాయకం. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు పనిచేయాలని చెప్పి ప్రజలు హర్షిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ సాలే నాగయ్య పాఠశాల మనం చూసుకుంటే ఏ విధంగా ఇంటికి తండ్రి పెద్ద దిక్కుగా ఉంటాడో మన యొక్క ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి జబీయుల్లా గారు ప్రతి ఒక్క చిన్న చిన్న విషయంలో ఎటువంటి అసౌకర్యం జరగకుండా పిల్లలకు ఖచ్చితమైన సౌకర్యాలు జరగాలని చెప్పి మాలాంటి నాయకులను అప్రోచ్ అయ్యి, పెద్ద పెద్ద నాయకులను అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆయన గారి అహర్నిశ కృషికి ప్రతి ఒక్కరం మనం అభినందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఈ సాలే నాగయ్య స్ట్రీట్ ఈ యొక్క మున్సిపల్ స్కూల్ మనం చూసుకుంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సందర్శించడం జరిగింది. మన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు క్రీసెన్ జీలాని గారి ఆధ్వర్యంలో P4 విధానంలో మనం చూసుకుంటే ఇదే నిలువెత్తుగా నిదర్శనం P4 విధానానికి అని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియపరుస్తున్నాను. పిల్లలకు వసతులు, RO ప్లాంట్ ఏర్పాటైతేనేమి, మట్టితో ఉండే ఫ్లోర్లను మంచిగా టైల్స్ పెట్టి కాన్వెంట్, కార్పొరేట్ స్కూళ్లకు తనదల్లే విధంగా ఈరోజు మున్సిపల్ స్కూల్ను తయారు చేశారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థులు మెరుగైన ఫలితాలు చూపుతున్నారు. ఎప్పుడు లేని విధంగా న్యూస్ పేపర్లలో వాళ్ళ యొక్క ఫోటోలు ముద్రించరించి పిల్లలకు ప్రతిభ కనబరించే విధంగా ఈరోజు మున్సిపల్ స్కూల్ పనిచేస్తున్నాయంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత, నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క PTM మీటింగ్స్ను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.